దేవుని పరిశుద్ధమైనటువంటి నామమున మీకందరికీ శుభములు కలుగును గాక. మరి ఆత్మఫలములు 9 వాటి గురించి మనము అనుదినము ధ్యానిస్తున్నాము. 6వ ఆత్మఫలముగా మంచితనము. మరి లోకంలో మంచివారు చెడ్డవారు ఈ రెండే, చీకటి వెలుగు. మరి దేవుడు మంచివాడు కాబట్టి మనము దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు మనము కూడా మంచివారుగా ఉండాలి. మనం మంచివారం అని చెప్పుతూ చెడు క్రియలు కలిగి మంచితనమే లేకుండా ఉంటే అది మనం మంచివారం అని ఎట్లా తెలుస్తుంది? మనం చేసే పనులను బట్టి మన మంచితనాన్ని మనము పంచుకోగలం. చెడు చేసేవారు కోకొల్లలు, నాశనం చేసేవారు, పాడు చేసేవారు, అబద్ధాలు మాట్లాడేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, ఇతర జీవితాలు పాడు చేయడము, ఇష్టానికి సరంగా జీవించేవారు, మరి అటువంటి వారు చాలా మనకు కనబడతారు. కానీ మనము దేవుని బిడ్డలుగా, మంచి బిడ్డలుగా మనం ఉండాలి అన్నప్పుడు మనము మంచి పనులు మనము చేయాలి. నేను మంచిదాన్నను, నేను దినమంతా నేను రక్షణ పొందాను కాబట్టి నేను మంచిదాన్నే. రక్షణ ఉచితం, నువ్వు విశ్వసించావు, దేవుడు రక్షణ ఇచ్చాడు. కానీ మరి ఆ చెట్టుకు జీవం ఇచ్చినట్టు మరి అంజూరపు చెట్టు ఏ రీతిగా పెరుగుతూ పోయింది, ఆకులు ఉన్నాయి. మరి అంటే మనము బైబిల్ చదువుతున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యం వింటున్నాం, చెప్తున్నాం, అన్ని రకాలుగా మనం ఉండవచ్చు. కానీ మన లోపట మరి ఈ యొక్క మంచితనము అనేది మనలో లేనప్పుడు అంతా కూడా వేస్ట్. అంటే ఆ ఆకులు వ్యర్థమే, అది ఎవరికి పనికి రానిదన్నమాట. యేసుప్రభు పండు తినడానికి పోతే ఒక్క పండు లేదు. మరి ఆయన మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక ఫలం లేదు. ఆయన మరి నేను అది చేశాను, ఇది చేశాను అన్నప్పుడు, నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వేం చేయలేదు అంటున్నాడు. ఎప్పుడు వచ్చావు ప్రభు అని వస్తే నేను ఆ పెద్ద అది చేసేదాన్ని, వండేదాన్ని, బిర్యానీ వండేదాన్నేమో, నేను అది లేదు, నేను ఎవరిలాగా వచ్చాను? నేను ఎవరి రూపంలోనైనా రావచ్చు. పేదవారిలాగా రావచ్చు, మరి కష్టాలలో ఉన్న వారిలాగా రావచ్చు, బంధకాలలో ఉన్నటువంటి వారిలాగా రావచ్చు, చెరసాలలో ఉండవచ్చు, లేకపోతే చెడ్డవాళ్ళు కూడా మన దగ్గరికి రావచ్చు. ఎటువంటి వారు వచ్చినప్పటికీ కూడా మనము మన మంచితనముతోటి వారిని మనం మార్చుకోవాలి. మనం మంచి వాళ్ళు ఎప్పుడు మంచి వాళ్ళే ఉంటారు, చెడ్డవాళ్ళు కారు వారు. వాళ్ళ మీద హింసలు, కొట్టిన, అవమానపరిచిన, మరి మొన్నటి దినాన్న ఆస్ట్రేలియాలో బిషప్ గారిని స్టాప్ చేస్తే కూడా ఆయన వెంటనే అక్కడ ఆయన నొప్పి గురించి మర్చిపోయి వచ్చిన స్టాప్ చేసిన అతని గురించి ప్రార్థన చేశాడంట. అది మంచితనం. అంతేగాని మరి మనం మంచితనం లేకుండా మనము ఒకవేళ మనకే చాలా మంచి వాళ్ళమని అనుకుంటే అది వ్యర్థమే. కాబట్టి మన క్రియలు చూసి ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారు, యేసుక్రీస్తు కూడా నన్ను గురించి మరి వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు? మరి దేవుని వాక్యం ఇది కూడా చెప్తుంది, దేవుని దయంతను మనుషుల దయంతను. నేను దేవునికి మంచిగా ఉన్నాను, నేను రోజు అది చేస్తాను, ఇది చేస్తాను. మనుషులతోటి కూడా మనము అదే మంచిని మనం పంచుకోవాలి. మరి నిజంగా మనము ఈ యొక్క దేవుని యొక్క బిడ్డలుగా ఉండాలంటే, ఆయనకు సాక్షులుగా మనం జీవించాలంటే, ఆయన ఆత్మతో మంచితనం అనేటటువంటి ఫలము నీలో ఉంటే దాని యొక్క ఫ్రేగ్రెన్స్ ఎట్లా బయటకు వస్తుంటుందో ఆ రీతిగా మన యొక్క మంచితనం అనేది ఈ యొక్క చీకటిలో వెలుగులాగా, చెడ్డవారిలో ఒక మంచివారిగా మరి ఉండాలి. అందరు చెడ్డవాళ్ళే కాబట్టి నేను కూడా చెడ్డగా ఉంటానని ఎప్పుడు అనుకోవద్దు. మరి నోవాహ్ ఆర్క్ టైంలో అందరూ కూడా చెడ్డవాళ్ళు ఉన్నారు, దేవుని మాట వినని వాళ్ళు ఉన్నారు. కానీ ఒక కుటుంబము, నోవాహ్ కుటుంబం మాత్రము దేవుని మాట విని మరి మంచితనాన్ని బోధించినటువంటి వారిగా మరి మంచి కార్యాలు, వాళ్ళు యానిమల్స్కి ఫుడ్డు, తర్వాత ఓడను కట్టడంలో శ్రమపడ్డారు, పోషించారు, అన్నీ తీసుకొచ్చారు వాళ్ళు. కాబట్టి ఆ క్రియలు మనలో చూసినప్పుడు దేవుడు మనను ఆశీర్వదిస్తాడు, ఇంకా గొప్పగా ఆయన పాత్రగా వాడుకుంటాడు. మరి అటువంటి మంచితనము దేవుడు మనలో ఉండుటకు దేవుని కృప, ఆయన ఆత్మ
మనకు తోడై ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, ఈ దినమున ఇచ్చినటువంటి యొక్క కృపను బట్టి నీకు స్తోత్రమునైనా. మేము నీ మంచివాడవునైనా. మేము కూడా నీ బిడ్డలుగా మేము ఉండి మంచితనాన్ని పంచుటకు నీకు సాక్షులుగా జీవించి మరి ఉండుటకు కృప చూపుమని యేసునామం నడుపుచున్నాం తండ్రి. ఆమేన్.